అండర్ 70,000లో గేమింగ్ అండ్ కోడింగ్ మాకు ఈ కోడింగ్కి కావాలి, గేమింగ్ కూడా ఆడుతాం, మాకు రిఫ్రెష్ రేట్ బాగుండాలి, కొంచెం మంచి కంపెనీ ఉండాలి, ఇలా ల్యాప్టాప్స్ కోసం ఎవరైనా చూస్తే మీకు అండర్ 70,000లో నేను ఒక 3 ల్యాప్టాప్స్ అయితే మీకైతే ఈరోజైతే తీసుకొచ్చానండి. ఇవి మీకు కోడింగ్కి యూజ్ చేయొచ్చు అండ్ గేమింగ్ కూడా ఆడచ్చు. గేమింగ్కి మీకు మినిమం ఒక 3 అవర్స్ ఇలా ఆ టైంలో అయితే వస్తాయి. కానీ 3 ల్యాప్టాప్స్ కూడా మీకైతే చాలా బెస్ట్ అండి. సో వీటిని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేయండి. ఓకే, సో హే ఆల్, దిస్ ఇస్ కృష్ణ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే మరి కొంతమందికి మన ఛానల్ అయితే సజెస్ట్ చేస్తుంటుంది. ఇంకొంచెం మంచి మంచి వీడియోస్ అయితే నేనైతే మీకు ఇంకా తీసుకొస్తుంటాను. మరి వీడియోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి ఇది HP Victus 15A అండి. ఇది మీకు i5 ప్రొసెసర్తో అయితే వస్తుంది. మీకు ఇది హెచ్ సిరీస్ అయితే వస్తుంది. మీకు ఇది 12450 అయితే వస్తుంది. మీకు ఇది 12th జనరేషన్తో వస్తుంది మీకు. ఓకే, దీని ఒక ప్రైస్ చూసుకుంటే మనకి ఇది 69,990 అయితే మీకైతే ప్రైస్ అయితే వస్తుందండి మీకు. ఓకేనా, సో దీని ఒక లింక్ ఇవన్నీ కూడా నేనైతే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరైతే అక్కడ నుంచి అయితే చెక్ చేయొచ్చు. ఓకేనా, సో దీని ఒక ఫీచర్స్ కోసం అసలు ఈ ల్యాప్టాప్ ఏంటి అనేది కంప్లీట్గా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒక ఫీచర్స్ కోసం మనం మాట్లాడుకుంటే ఫీచర్స్ వచ్చేసరికి మనకి డిస్ప్లే 15.6 ఇంచెస్ అయితే డిస్ప్లే అయితే వస్తుందండి మీకు. ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే వస్తుంది మీకు. 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. 250 nits పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుందండి మీకు. ఓకే, ప్రొసెసర్ చూసుకుంటే మనకి ఇది i5 ప్రొసెసర్ వస్తుంది మీకు. ఇది 12th జనరేషన్ 4.2 Hz నుంచి మీకు 8 cores అయితే వస్తుందండి మీకు. ఓకే, గ్రాఫిక్ కార్డ్ కూడా మీకు 4GB గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది మీకు. ఇది ర్యామ్ చూసుకుంటే మనకి ఇది 16GB ర్యామ్ అయితే వస్తుంది DDR4తో అయితే. మీకు స్టోరేజ్ చూసుకుంటే 512GB SSD స్టోరేజ్ అయితే వస్తుంది మీకు. OS Windows 11 అయితే వస్తుంది మీకు. ఇది కీబోర్డ్ కూడా మీకు బ్యాక్లెట్ కీబోర్డ్ అయితే వస్తుంది మీకు. బ్యాటరీ చూసుకుంటే మీకు ఇది 4 cell బ్యాటరీస్ అయితే వస్తున్నాయి మీకు. ఇది Wi-Fi 5 అయితే వస్తుంది. బ్లూటూత్ 5.3 అయితే వస్తుంది మీకు. వెయిట్ చూసుకుంటే మనకి ఇది 2.29 kgs అయితే వెయిట్ అయితే వస్తుంది మీకు. Wi-Fi 5తో వస్తుంది మీకు. బ్లూటూత్ 5.3 అయితే వస్తుందండి మీకు. బ్యాటరీ చూసుకుంటే మనకి ఇది 4 cell బ్యాటరీస్ అయితే వస్తున్నాయండి మీకు. ఇది 200 watts ఇది వస్తుంది ఛార్జింగ్ వచ్చేసరికి. అండ్ మీకు ఇది 3 hours వరకు అయితే మీరైతే ఛార్జింగ్ అయితే గేమింగ్ ఆడుకోవచ్చు అండి మీరు హ్యాపీగా. మీకు వారంటీ వచ్చేసరికి మీకు ఇది ఆన్సైట్ వారంటీ 1 year వారంటీ అయితే వస్తుంది మీకు. ఓకే, సో మీకు ఏమైనా కార్డ్స్ కానీ ఏమైనా ఉంటే మీకు ఇన్స్టెంట్గా మీకు ఒకవేళ ఫ్లిప్కార్ట్లో నుంచి అయితే మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో నేను కింద లింక్స్ ఇచ్చిన ద్వారా మీరు దాని ద్వారా వెళ్ళైతే చెక్ చేసుకొని బై చేసుకోండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే బై చేయండి. ఎందుకంటే నేను చెప్తుంది మీకు మోడల్ నెంబర్ కూడా నేను అక్కడ ప్రొవైడ్ చేశాను చూసారా మీకు. అందుకేనండి, ఎందుకంటే చాలా మోడల్స్ ఉంటాయి కదా, మళ్ళీ మీరు ఇక్కడ చూసి మీరు వేరే దగ్గర మళ్ళీ సెర్చ్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను క్లియర్గా మోడల్ నెంబర్ కూడా మీకైతే అక్కడ మెన్షన్ చేశాను. సో ఇదేంటి HP Victus 15A ల్యాప్టాప్ వచ్చేసరికి. ఓకే, నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి ఇది Asus TUF F15 గేమింగ్ ల్యాప్టాప్ అండి. ఇది కూడా మీకు మీకు i7 ప్రొసెసర్తో అయితే మీకైతే వస్తుంది ల్యాప్టాప్. ఓకే, దీని ఒక ప్రైస్ చూసుకుంటే మనకి ఇది 69,990 అయితే వస్తుంది మీకు. ఇది 11th జనరేషన్ అయితే వస్తుందండి మీకు. ఇది కూడా మీకు హెచ్ సిరీస్ అయితే వస్తుంది మీకు. 144 Hz రిఫ్రెష్ అయితే మీకు వస్తుందండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒక ఫీచర్స్ ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ దీని ఒక డిస్ప్లే చూసుకుంటే మనకి ఇది 15.6 inches అయితే డిస్ప్లే అయితే వస్తుందండి మీకు. ఫుల్ హెచ్డీ డిస్ప్లే 250 nits అయితే బ్రైట్నెస్ అయితే వస్తుంది మీకు. 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది మీకు. ర్యామ్ వచ్చేసరికి 16GB ర్యామ్ అయితే వస్తుంది మీకు. అప్ టు 32GB వరకు అయితే మీరు ఎక్స్పెండబుల్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి మనకి ఇది 4GB గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది మీకు. స్టోరేజ్ వచ్చేసరికి మీకు 512GB స్టోరేజ్ SSD స్టోరేజ్ అయితే వస్తుంది. OS వచ్చేసరికి మీకు Windows 11 అయితే వస్తుందండి. ఓకేనా, కీబోర్డ్ కూడా మీకు బ్యాక్లెట్ కీబోర్డ్ అయితే వస్తుంది మీకు. ఇది వెయిట్ చూసుకుంటే మనకి ఇది 2.30 kgs అయితే వస్తుందండి మీకు. Wi-Fi 6 తోటి బ్లూటూత్ 5.3 అయితే అవుతాయి. ఓకేనా, మీకు బ్యాటరీ కూడా మీకు 4 cell బ్యాటరీస్ అయితే వస్తాయి. 180 watts అయితే పవర్ సప్లై అయితే వస్తుందండి మీకు. ఓకేనా, 1 year వారంటీ వచ్చేసరికి ఆన్సైట్ వారంటీ 1 year వరకు అయితే వస్తుందండి. సో ఇదండి Asus TUF F15 గేమింగ్ ల్యాప్టాప్ వచ్చేసరికి. ఓకే, వచ్చేసరికి మనకి ఇది Aspire 7 అండి. ఇది కూడా మీకు ల్యాప్టాప్ వచ్చేసరికి మీకు ఇది 60,000లో ఆ బిలో అయితే మీకు ఈ ల్యాప్టాప్ అయితే మనం చూడొచ్చు. ఆ రెండు కూడా మీకు 70,000 దగ్గరలో ఉంటాయి. మీకు ఏమైనా కార్డ్స్ ఏమైనా ఉంటే మీకు ఇంకొక 2,000-3,000 అయితే మీకు ఇంకా తగ్గుతాయి. ఓకేనా, సో ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి మీకు ఇది i5 ప్రొసెసర్తో అయితే వస్తుంది మీకు. ఇది మీకు 57,990 అయితే ఆ ప్రైస్లో అయితే మీకు. దీని ఒక ఫీచర్స్ కోసం మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒక డిస్ప్లే చూసుకుంటే మనకి ఇది 15.6 inches అయితే డిస్ప్లే అయితే వస్తుంది. ఫుల్ హెచ్డీ డిస్ప్లే. రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి మనకి ఇది 144 రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది మీకు. 250 nits బ్రైట్నెస్ అయితే వస్తుందండి మీకు. ఓకే, దీని ఒక ప్రొసెసర్ కోసం చూసుకుంటే మనకి ఇది ప్రొసెసర్ i5 అయితే వస్తుంది మీకు 12th జనరేషన్ తోటి. అండ్ మీకు ఇది కూడా సేమ్ మీకు హెచ్ సిరీస్ అయితే వస్తుందండి మీకు. దీని ఒక క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకి ఇది మీకు 3.3 Hz నుంచి మీకు అప్ టు 4.4 Hz వరకు అయితే వస్తుంది మీకు. ఇది 8 cores వరకు అయితే వస్తుంది మీకు. గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి మనకి ఇది 4GB గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది మీకు. ఇది ఇంటర్నల్ ర్యామ్ వచ్చేసరికి మీకు 16GB ర్యామ్ వస్తుంది DDR4 తోటి. ఓకే,
ఓకే, స్టోరేజ్ వచ్చేసరికి మనకి ఇది 512 GB SSD స్టోరేజ్ అయితే వస్తుందండి మీకు. ఓఎస్ వచ్చేసరికి విండోస్ 11 అయితే వస్తుంది మీకు. ఓకేనా, కీబోర్డ్ మీకు బ్యాక్లైట్ కీబోర్డ్ కూడా వస్తుంది మీకు. ఇది దీని యొక్క వెయిట్ చూసుకుంటే మనకి ఇది 2.1 kgs అయితే వస్తుందండి వెయిట్ వచ్చేసరికి. దీనికి వైఫై చూసుకుంటే వైఫై 6 అయితే వస్తుంది, బ్లూటూత్ 5.1 అయితే వస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి 3 సెల్ బ్యాటరీస్ అయితే వస్తున్నాయి మీకు. 135 వాట్స్ పవర్ సప్లై అయితే వస్తుంది మీకు. ఇది మీకు ఇది కూడా మీకు 3 అవర్స్ అంతవరకు అయితే మీకు అయితే వస్తుందండి. ఓకేనా, సో సేమ్ మీకు దీని కూడా మీకు 1 year వారంటీ అయితే ఆన్సైడ్ వారంటీ అయితే వస్తుంది. సో ఈ 3 ల్యాప్టాప్స్ కూడా మీకు గేమింగ్ కోసం, కోడింగ్ ఇవన్నీ వీటి కోసం యూజ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరికైనా చూసేటట్టు ఉంటే మీకు ఈ 3 ల్యాప్టాప్స్ కూడా మీకైతే చాలా వర్తబులేనండి. మీకు ఇది కాకుండా ఇంకా లెనోవోలో కూడా మీకైతే లెనోవో ఐడియా ప్యాడ్ గేమింగ్ ల్యాప్టాప్ ఒకటి ఉంటుంది, ఐడియా ప్యాడ్ 3 అని. కాకపోతే మీకు దానికి నేను పోల్చుకొని దాన్ని ఎందుకు నేను చెప్పలేదంటే దాని యొక్క రీఫ్రెష్ రేట్స్, క్లాక్ స్పీడ్స్ ఇవన్నీ కూడా మనం కన్సిడర్లోకి తీసుకొని చెప్పాలి కదా. సో నేను ఆ విధంగా నేను ఈ 3 ల్యాప్టాప్స్ని కూడా కన్సిడర్లోకి తీసుకొని కొంచెం ఆ ఫీచర్స్ అన్నీ తీసుకొని దాన్ని బట్టే మీకైతే చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చినట్టుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, మీరైతే అక్కడ నుంచి చెక్ చేసి బై చేయొచ్చండి. ఓకేనా, సో ఇదేని వీడియో వచ్చేసరికి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, బాయ్. నా